మీరు ఖచ్చితంగా నాశమైపోతారా గారు? బా ఫ్రూట్స్ తింటావా? డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూటా? ఆత్మవిశ్వాసాన్ని అణచటానికి ఈ ప్రేతాత్మగాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అట్టిపండు తినక్క ఆత్మవిశ్వాసం వస్తుంది. నీకేమన్నా మెంటలుందా? పొద్దున్నంతా బొంతకాకిలా గొంతేసుకుని అరిసావు, మధ్యాహ్నానికి మానుపిల్లిలో మౌనంగా ఉన్నావు, సాయంత్రం అయ్యేసరికి చీర కట్టుకుని ఇలా సైకోలని అవుతున్నావు. ఇన్ని షేడ్స్ చూపించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు రెడీ అయ్యి పాలగలా సట్టుకొచ్చి పళ్ళకి ఎత్తున్నావు. విషం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? మగాళ్ళు మొక్కలు పర్యావరణానికి మూలాలు, కాపాడుకోవాలి. అయ్యగారు, చలికాలంలో మనం వేణీళ్ళు పోసుకుంటాం కదా, మొక్కులు ఏం చేసాయండి? పాపం సన్నీళ్ళు పోస్తారు. మనుషులు మండి మానవత్వం ఉండాలి. జాలి గాలిలా ఈ ప్రపంచమంతా పంచాలి. అయితే నిన్ను నీళ్లలో ముంచాలి. తమరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? చలి ఎక్కువే వణుకుతున్నా. మరి మొక్కలు అనకట్లేదురా? చలికి వణకడం భూమి పైన పుట్టిన మనలాంటి వాళ్ళకిరా, భూమిలోంచి పుట్టిన ఈటికి. ఇలా వణికించి మరి వివరించాలా? పాఠం గుణపాఠంలా గుర్తుండిపోయేలా చెప్పాలి. జాలి గాలి అని ఎదో గోలికోరు చెప్పామంటే ఈసారి ఎండాకాలం మంటల్లో తోహేస్తాను ఎదవా. వద్దు, వెళ్ళి వస్త్రాలు మార్చుకో, లేదంటే ఈ చలికి నీ మూత్రం ఈ ప్రపంచం అంతా వ్యాపించి నువ్వు గాలి కలిసిపోతావు. మీరు ఖచ్చితంగా నాశమైపోతారా గారు? అవునా? ఏవండి ఆయన భర్త గారు? ఆయన భర్త గారా? ఏంటిది ఎక్కువ చేస్తుందా? ఏంటే అర్థం పట్టుకుని ఏకంగా ఆరుబయటకు వచ్చేసావు? అర్ధాంతరంగా అనుమానం వచ్చింది. అయితే నాకు ఇంకో మగ్గు నీళ్ళు అవసరం వచ్చింది. ఏడు అద్దంలో చూసుకుంటుంటే నేను ఇదివరకటి కంటే బాగా అందంగా కనిపిస్తున్నానండి. బాగా తేలింది. అందంగా కనిపిస్తున్నావా? ఇప్పుడు చూడు. ఇటు చండలంగా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ కళ్ళు దొబ్బి అలా అంటుంది నీకు, అంతే. ఈ అద్దాలు ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ చూపించేస్తాయి, అందుకే జరుచుకున్నావు. తగ్గిపోద్దులే. నా రీల్స్ కింద కామెంట్స్ చూడండి, అన్ని హార్ట్ సింబల్సే. ఈ కళ్ళజోడు పెట్టుకుని ఒక రీల్ చేసి తర్వాత నువ్వు కూడా కామెంట్స్ చూడు, కరెక్ట్ కామెంట్స్ వస్తాయి. లెదరు ముద్రైపోతుంది, చూసుకో. ఇది మందం, అందం కాదు. బా ఫ్రూట్స్ తింటావా? ఈ డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూటా? ఆత్మవిశ్వాసాన్ని అణచటానికి ఈ ప్రేతాత్మగాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అట్టిపండు తినక్క ఆత్మవిశ్వాసం వస్తుంది. అయినా ఫ్యాన్స్ ఫ్యాక్టే కదా చెప్తారు. ఈడే నా అందం చూసి అసూయ పడుతున్నాడు. క్యారెట్ తినక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. వ్యూయర్స్ కి ఏమన్నా వేళ్ల వాపులా? ఊరికే ఇట్టా ఇట్టా అన్న రీల్స్ చూడటానికి. బీట్రూట్ తినక్క బలం వస్తుంది. పొద్దున్నే పళ్ళ మీద పడ్డావేంటే? తినకపోతే కుళ్ళిపోతాయని. చిన్న పంచాయతీలో ఉన్నాను, తర్వాత తినొచ్చా? కనీసం కమలకాయను తినక్క, ఓ పక్కన వాసన వచ్చేస్తోంది. పళ్ళకోలేంటే కుళ్ళిపోతే జ్యూస్ చేసి గల్లాతో వడకొట్టు, కళ్ళు మూసుకొని తాగేత్తా. ఓకే ఓకే చూడు. ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నావు. కంటెంట్ లో ఎక్కడున్నాను? ఏదో కామెంట్స్ కాన్ఫిడెన్స్ అంటున్నావు. కామెంట్స్ చదువుతుంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? కామెంట్స్ చదివి నిజం అనుకోకు, నెట్ట నిలువునే మునిగిపోతావు. జనాల్లో కూడా జెన్యూనిటీ ఉంటది. ఈ ఇమ్యూనిటీ పవర్ ఉన్నంతసేపు ఎందిది చదువుతా. ఒక రీల్ ఉంటది, నాకు కళ్ళు కనపడవా? ఇది మీ కళ్ళు కాకర పువ్వులా ఉంటాయి. కుర్రోడిది క్రాకర్ షాప్ అయ్యి ఉంటది.
నెక్స్ట్ చదువు. నీ కళ్ళు కలువ పువ్వుల్లా ఉంటాయి. పిల్లలది పూల కొట్టు అయి ఉంటుంది. నెక్స్ట్ చదువు. ఏకంగా మీ కళ్ళ కొలలలో దూకి ఈత కొట్టచ్చు. కన్ఫామ్ ఈడు చెరువు గట్టు మీద కూర్చుని చేపలు పట్టుకునేవాడే. అర్జెంట్ గా కొలంలోకి దూకి పొచ్చులు బొమ్మడేలు పట్టుకుని బెండకేసి పులిసెట్టుకుని తినేమను. నెక్స్ట్ కామెంట్ నేను చదువుతా ఇటీ అక్క. మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే మా జ్యోతిషాలనికి రండి. కాంటాక్ట్ నెంబర్ ఏమో. ఇది నీకు కరెక్ట్ కామెంట్. వెళ్ళి చూపించుకో, ఉన్న జబ్బులు ఎండిపోతాయి. అద్దంలో మొహం చూసుకోవే, బీడీ కట్టుకుంటే పుర్రు మొహంలో అయింది. వచ్చే 10 కామెంట్లలో 5 కామెంట్లు ఈ జ్యోతిషాలయం వాడే పెడుతున్నాడే. ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చాడు. అడ్రస్ ఇవ్వలేదా? ఇంటికొచ్చి కొడతామని ఇచ్చుండడక్క. ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేయవే. కాల్ చేసి వాడి జాతకం మొత్తం విడమర్చి చెప్దాం. అయినా ఎవడి ప్రమోషన్ ఆడదక్క. మరి మనకెందుకు రావే ప్రమోషన్లు? ప్రమోషన్లు వస్తే మనం కూడా సెలబ్రిటీలో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అవును, మొన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వచ్చిందన్నో. 250 ఎత్తదంట. అది కూడా వ్యూయర్షిప్ చూసి వారం తర్వాత గూగుల్ పే చేస్తదంట. ఇది ఇంకా దరిద్రం. ఏదైనా సరైన ప్రమోషన్ తగిలితే మీ బావ నోరు ముయించొచ్చే. అక్క, మొన్న నాకు ఒక డిఫరెంట్ ప్రమోషన్ వచ్చిందక్క. ప్రోడక్ట్ పేరు మనసులో మాటకి మరుగుమందు. మరుగుమందా? అదేమన్నా మరుగుదొడ్లు క్లీన్ చేసేదా? చెప్పు చేసేద్దాం. కాదే, ఇదొక డిఫరెంట్ ప్రోడక్ట్. పాల్లో కలిపి తాగితే మనసులో మాటలు వినిపిస్తాయంట. ఎవరు వినపడితే? నువ్వెవరు వినాలనుకుంటే వాళ్ళవి. ప్రమోషన్ కి 25,000 ఇస్తా అన్నారు, కానీ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలి. చేస్తాం. దాన్ని యూజ్ చేయటం వల్ల మనకి ఎక్కువ యూజ్ కూడా ఉంది. ఏంటది? నేను నిజంగానే అందగత్తినో కాదో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. దీనికి పైచ్యం పోదు. అర్జెంటుగా ప్రోడక్ట్ తెప్పించవే. ప్రమోషన్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా లాగేస్తా. ఆల్రెడీ తెప్పిస్తున్నా. ఏదేటలా వస్తుందా? నీకేమన్నా మెంటలుందా? పొద్దున్నంతా బొంతకాకిలా గొంతేసుకుని అరిసావు. మధ్యాహ్నానికి మానుపిల్లిలా మౌనంగా ఉన్నావు. సాయంత్రం అయ్యేసరికి చీర కట్టుకుని ఇలా సైకోలని అవుతున్నావు. ఇన్ని షేడ్స్ చూపించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు రెడీ అయ్యి పాలగలా సట్టుకొచ్చి పళ్ళెకి లెత్తనావు. విషం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? చలికాలం చచ్చిపోతున్నావు కదా, చీర కట్టుకొచ్చా. అదే వేసాకాలం అయితే సిరాగ్గా మొహం పెట్టుకుని సీకిపోయి నైటీ ఒకటి వేసుకుని వస్తావు కదా. పాలు తాగుతావా? పైకి పోతావా అన్నట్టు వినబడుతుంది. అంత అనుమానం ఉంటే నేను తాగుతా, నువ్వు చూడు. నిజంగా తాగేస్తుంది. కొంచెం వంచను వంచుతున్నా అన్నావు కదా. పాలన్నీ పొట్ల పోసావు కదా, ఇంక పొట్ల దూరి పడుకుంటావా? పడుకోటానిక ఇలా పని కట్టుకొచ్చింది? కబుర్లు చెప్పుకుందామండి. కత్తిలో రెడీ అయ్యి వచ్చి కబుర్లు చెప్పుకుందాం అంటావేంటి? పత్తికే మొహందాన. ఇప్పుడు మీరేమన్నా అన్నారా? నేనేమన్నా? మనసులో మాటలు వెళ్ళిపడుతున్నాయి. మందు పనిచేస్తుంది. మందేంటి? మందు మందు మందు. మీరు మందు తాగటం మానేశారా? మందు కొట్టేవాడిని అయితే రోజు తాగొచ్చి నిన్ను కొట్టే ఓర కొట్టడికి ఇల్లంతా రీసౌండ్ వచ్చేది. ఏంటో మాటలు? నేనేమన్నా? ఏంటి చేతులతో చెక్కబజ్జం చేస్తున్నావు? లేదు. మన పెళ్ళైన కొత్తలో మీకు అమ్మాయి ఫోన్ చేసేది కదా. అది కాదు, నేనే చేసేవాడిని. శ్రావణి అని సూపర్ ఫిగర్. అమ్మాయి ఎవరు? అబ్బాయి శ్రావణ్ గడని. అమ్మని ఏం మార్చారా? అమ్మాయి కాదా? అంతా నా అనుమానం అయి ఉంటది. అనుమానం కదా, మైదాన మొహందన పచ్చి నిజం. నాకు తెలుసురా.
నువ్వెక్కడ కనిపెట్టేస్తావని పాలరాతి బొమ్మలాంటి దాన్ని వదిలేసి ఈ కంకర రైతు కాపురం చేస్తున్నా. లేదంటే సెకండ్ ఫ్యామిలీ పెట్టేసి వారంలో 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ మెయింటైన్ చేసేది. ఈ నిజాలేంట్రా బాబు, ఏంటంటే నేను నీరసం వచ్చేస్తుంది. ఏంటి మూకుడికి మాట్లాడుతున్నావు? మాటలు కాదు, మాటలు. అవును, నేను చాలా అందంగా ఉంటాను కదా. ఆ మాట అంటుంటేనే అంత చెత్తుంది. ఎందుకుండవు? అందంగా ఉంటావనే కదా ఇంత అందంగా ఉన్న నన్ను ఇచ్చి చేశారు. మొహం ఏంటే మోసం అవుతున్న దానిలో పెట్టు. పొగిడేవు కదా, ఆనందం కడుపులోంచి తన్నేసి మొహం ఇలా అయిపోయింది. ఇంకెక్కువ తననే నోట్లోంచి బయటకు వచ్చేస్తే మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలి. అలాగే సర్లే గాని ఎలాగా పాలకల చట్టుకుని చీర కట్టుకుని వచ్చావు కదా, మరి నాకంటే నువ్వే అందంగా ఉంటావు కదా, నీతో నువ్వే కాపురం చేసుకో. నాతో నేనే కాపురం చేసుకోవాలా? వీళ్ళకి ఆడవాళ్ళని పేర్లు పెట్టారు కానీ అపరచిత్రులే నెట్టాలి. మోహానికి ఏమైంది? అలా ఉంది. మందు పనిచేయలేదా? బ్రహ్మాండంగా పనిచేసింది. కానీ మనసులో మాటలు వింటేనే మజ్జిగ కవ్వంతో పొట్లో అంతా తిప్పేసినట్టు అయింది. నిజాలంతే అక్క, నిష్ఠూరంగానే ఉంటాయి. ముష్టి డైలాగులు కొట్టకో, సెప్పిచ్చి గట్టు మీద కూర్చోబెడతా. సర్లే, ప్రోడక్ట్ వాడు ప్రమోషన్ చేయవా? చెయ్యాలి కదా. కెమెరా పెట్టు. నూతిలో దాక పడిపోయిందని దూకితే కాళ్ళకున్న పట్టీలు దొబ్బాయంట. ఇదొకటి. రెడీయా? రెడీ. మనసులో మాటకి మరుగుమందు. అవును, మీ బావ మనసులో మాటలు వినపడినప్పుడు నీ మనసులో మాటలు కూడా వినపడాలి కదా. వినపడట్లేదంటే ఎందుకు వినపడు? ఏదో ఓవర్ యాక్షన్ చేయకండి, మీ కథలన్నీ నాకు తెలుసు. ఎలాగా ఏమంటారు పెట్టినప్పా? ఏంటిది? సీటు కూడా ఉంది. మనసులో మాట వినాలనుకుంటే ఈ మందు వాడండి. ఈ మందు పాలల్లో కలుపుకుని తాగితే అమ్మని చెప్తా. వద్దు, నువ్వే ఉంచుకో. అంటే అంత చూసావా? చూసాను కాబట్టి అందులో ఉండాల్సిన మందు మార్చేసానే. మార్చేసారా? పింక్ గానే ఉంది. ప్రమోషన్ల పేరు చెప్పి అడ్డమైన ప్రోడక్ట్లు ఒంటికి పూసేసుకుని ఒంట్లో పోసేసుకుంటే శీఘ్రమే శరీరం శ్మశానానికి వెళ్ళిపోతే మశాన మొహందాన. డబ్బులు వస్తున్నాయంటే చాలు డబ్బాలు అట్టుకుని తయారైపోతున్నారు కెమెరాల ముందుకి. పోలేదు డబ్బా కదా సీసా. ఎవరికన్నా ఏమన్నా అవుద్దని ఆలోచించరు, మీకేమన్నా అవుద్దని ఆలోచించరు. 4 ఫాలోవర్స్ వచ్చేసరికి కంటెంట్ వదిలేసి కరెన్సీ మీద పడిపోతున్నారు. టెంట్ హౌస్ లో దబరాల తలకాయలు మీరును అందరినీ తీసుకెళ్ళి ఒకసారి లోపలేసేస్తే గానీ చెయ్యి చెయ్యి జైంట్ వీల్ చక్రంలో పెట్టి తిప్పేస్తాను. అవును, ప్రోడక్ట్ మార్చేస్తే మూతి కదలకుండా మాటలు వినపడ్డాయి. వెంట్రిలాకిజం, మూతి కదలదు, మాటలు వినపడతాయి. బొమ్మతో మాట్లాడిస్తారు, అందుకే మనం బొమ్మ అయ్యాం. ఇంటికి వెళ్ళాపని ఇంటర్లాకిజం బాగానే చేసాడు.